రైట్ ఇక మల్కాజ్గిరి ఇది చాలా కీలకమైనటువంటి సెగ్మెంట్. ఇది నేను ఎంత ఎక్కువ మాట్లాడితే అంత మంచిదేమో. మల్కాజ్గిరి గురించి, మల్కాజ్గిరిలో మీరు రాసి పెట్టుకోండి, ఈటల రాజేందర్ తప్ప వేరే వాళ్ళు ఎవరూ గెలవరు. ఈటల రాజేందర్ లోకల్ పర్సన్ కాదు, నాన్ లోకల్ అని చెప్పి కొంతమంది సర్క్యులేట్ చేస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ 100% లోకల్. ఓన్లీ మల్కాజ్గిరికి సంబంధించో లేకపోతే హుజరాబాద్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు 33 జిల్లాలలో ఈటల రాజేందర్ లోకల్. మీరు చూడుర్రి, సునీతా మహేందర్ రెడ్డి పేరు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికన్నా ఎరికేనా? నాకు తెలియదు. కానీ ఈటల రాజేందర్ పేరు ఎవరికి చెప్పినా చెప్తారు. దస్తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి దగ్గర పోయి ఈటల రాజేందర్ తెలుసా భలే మాట్లాడతావేందా నువ్వు. అండ్ ఇంకోటి ఈటల రాజేందర్ ఎందుకు లోకల్? ఈటల రాజేందర్ ఇల్లు షామీర్పేటలో. షామీర్పేట దాటి బయటకి ఏడిగోడు. ఈటల రాజేందర్ కావాలంటే హుజరాబాద్ దాకా పోవాలని చెప్పేసి ఆడేవాడు ఈడేవాడు పోస్టర్లు పెడుతున్నట్టు హౌలేగాలు లత్కోరగాళ్ళు. ఆడ షామీర్పేటలో ఉన్నది పోర్రి పొద్దుగాల పోయి కూర్చుంటే రాత్రి దాకా రోజు కలుస్తారు. మోర్ ఓవర్ ఆయన లేకపోయినా బువ్వ పెడతారు, చాయ్ పోస్తారు, నీళ్ళు ఇస్తారు, మీకు ఆ పక్కనే బాత్రూమ్ కూడా ఉంటాయి, లేదంటే పక్కన చెరువు కూడా ఉన్నది. పోరి ఆడికి ఓరి ఈటల రాజేందర్ ఎంత లోకల్లో తెలుస్తుంది. గత కొద్ది రోజుల నుండి మల్కాజ్గిరిలో మనం తిరుగుతూనే ఉన్నాం. మల్కాజ్గిరిలో తిరుగుతా ఉంటే ఈటల రాజేందర్ పూర్తి స్థాయిలో మనం చూసినాము. అసలు ఈటల రాజేందర్ పరిస్థితి ఎట్లున్నది ఏంటని గమనించే ప్రయత్నం చేసినాం. దాదాపు దీంట్లో మీరు చూడండి, హైదరాబాద్ లో అన్ని టీఆర్ఎస్ బ్యాచే ఉంటది మొత్తం. మేడ్చలు, మల్లారెడ్డి, మల్కాజ్గిరి, వాళ్ళ అల్లుడు, కొత్బుల్లాపూర్, వివేకానంద్, తర్వాత కుకేట్పల్లి, కృష్ణారావు, ఉప్పలేమో లక్ష్మారెడ్డి, తర్వాత ఎల్బీ నగర్ ఏమో ఈయన సుధీర్ రెడ్డి ఉన్నాడు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాపం లాస్ట్ అన్నంత ప్రాణం కోల్పోయింది కాబట్టి అక్కడ చంద్రు ఉంటాడు, మన చంద్రాలు ఉంటాడు కాబట్టి దాదాపు దీంట్లో 6-7 నియోజకవర్గాలు ఉంటే ఈ నియోజకవర్గాలు అన్ని కూడా గుర్తుపెట్టమన్నా. మేమైతే మొత్తం కొత్బుల్లాపూర్లో తిరిగినాం. ఎగ్జాక్ట్లీ నేను చెప్తా చూడు. దీన్ని సింపుల్ ఎనాలిసిస్ చేద్దాం. ఈ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి దీన్ని మేడ్చల్ మల్లారెడ్డి పరిస్థితి అగమ్య గోచరం. కాంగ్రెస్ లో పోతామంటే పోరాపై నీతో మాకేదని చెప్పి ఎల్లగొట్టిరా. మల్కాజ్గిరి అవుట్ రేట్ మర్రి రాజశేఖర రెడ్డి పాపం. ఈ మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి అవుట్ రేటు కాంగ్రెస్ లకు వద్దన్నారు కాబట్టి వీళ్ళిద్దరు బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది. ఓకేనా? ఇది బీజేపీ ఓటింగా కన్ఫర్మా? ఇక కుత్బుల్లాపూర్ వివేక్ కూడా రేపో మాపో బీజేపీలోకి పోతున్నాడు, అవకాశం ఉంది. కుకట్పల్లి మాధవరం కృష్ణారావు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే కాంగ్రెస్ లోకి పోతాడు. ఈయన కాంగ్రెస్ 90%. ఉప్పల్ బండారు లక్ష్మారెడ్డి ఆయన ఉన్నాడా లేడా, జనాలను కలుస్తుండా ఏడుంటుండో కూడా ఎవరికి తెలియదు. ఇక ఎల్బీ నగర్ అవుట్ రేట్ ఈడ జనాలు మాత్రం 90% బీజేపీ కొట్టేసే ఛాన్స్ ఎందుకున్నది ఎక్కువ అంటే ఈ ఏరియాలో జరిగినటువంటి అట్రాసిటీస్ వల్ల కాస్త హైందవుల్లో చైతన్యం ముందు. ఇంకోటి ఏంటంటే ఈడ మొదటి నుంచి కూడా బీజేపీకి ఫేవర్ ఉన్నటువంటి లొకాలిటీ ఇది ఎల్బీ నగర్ ఏరియా. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఇక్కడ నెక్స్ట్ ఏ క్యాండిడేట్ నిలబెడుతున్నటువంటి అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు కూడా ఇక్కడ నుంచి కూడా ఓట్లు 90% బీజేపీగా పడేటువంటి. మేము అడిగినాము మీకు ఈటల రాజేందర్ తెలుసా అన్న? ఈటల రాజేందర్ మాకు తెలుసు. ఈటల రాజేందర్ తెలిసినా కూడా ఈటల రాజేందర్ అన్న మల్కాజ్గిరి లేకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళని తీసుకొచ్చి బీజేపీకి అభ్యర్థి నిలిచోబెట్టినా మేము మోడీ కొట్టేస్తాం. ఎగ్జాక్ట్లీ ఇక్కడ మోడీ చరిష్మా కూడా చాలా బలంగా ఉంది. రెండో విషయం ఏంటంటే మోడీయే మల్కాజ్గిరిలో మోదీ 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 అంటారు. మూడో విషయం ఏంటంటే 2 సార్లు మల్కాజ్గిరికి నరేంద్ర మోడీని రప్పించుకోగలిగినటువంటి సత్తా ఈటల రాజేందర్ ఒక్కడే చేసి ఇంకెవడు చేయలే అన్న. ఇంకో విషయం కూడా ఈటల రాజేందర్ అంత తక్కువ అంటే చాలా తక్కువ వ్యక్తి కాదు. కేడర్ బలంగా ఉంటది. కేడర్ తో పాటు ఈటల రాజేందర్ వ్యూహాలు కూడా గట్టిగా ఉంటాయి. అవును, వ్యూహాలతో పాటు ఈ మొత్తం ఈ బ్యాచ్ కంటే ముందు ఈటల రాజేందర్ ఎప్పుడో తిరుగుతుండే, ఎప్పుడుండో. ఇక చూడు నాకు తెలిసి 7 నియోజకవర్గాలలో ఈటల రాజేందర్ 3 ట్రిప్పులు కొట్టుంటాడు. ఎగ్జాక్ట్లీ. దీంట్లో ఇంకో హైలైట్ చూపిస్తా చూడు. ఎక్కడైనా సరే ముందు పార్టీలు వస్తే తర్వాత నోటా వస్తుంది. రాగిడి లక్ష్మారెడ్డిని అవుట్ అండ్ అవుట్ వికీపీడియా కూడా తీసి పక్కన పెట్టింది. నోటా తర్వాత బీఆర్ఎస్ ఉన్నదంటే ఆల్రెడీ ఈడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కన్ఫర్మ్. ఈ రెండింటి తర్వాత ఎక్కువ ఓట్లు పడే నోటాకి అని చెప్పేసి ఆల్రెడీ వికీపీడియా కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. సునీతా మహేందర్ రెడ్డి లోకల్ పర్సన్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. సునీతా మహేందర్ లోకల్ పర్సన్, చైర్పర్సన్. సునీతా మహేందర్ రెడ్డికి ఓట్ షేరింగ్ ఎక్కువ ఉన్నది, ఈటల రాజేందర్ ఓడిపోతాడు, ఈమె గెలిచే అవకాశం 90% ఉన్నదని చెప్పి మాట్లాడుతూ ఉంటే నిజమే కావచ్చేమో అని చెప్పి సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని నియోజకవర్గాలు విన్నప్పుడు పేరు అడుగుతుండే. చెప్పండి అన్న సునీతా మహేందర్ రెడ్డి మీకు తెలుసా అంటే ఏమో మాకు తెలియదు అన్న. డైరెక్ట్ వాళ్ళు క్వశ్చన్ అడుగుతుంటే మాకు తెలియదు ఎవరో అంటారు. ఈటల రాజేందర్ తెలుసా అంటే ఎందుకు తెలియదు, మొన్ననే వచ్చిపోయింది కదా మతానికి అని. అంటే సునీతా మహేందర్ రెడ్డి వాస్తవానికి మల్కాజ్గిరికి సంబంధించిన సెగ్మెంట్ లో తెలియదు. ఇంకోటి రేవంత్ రెడ్డి సునీతా మహేందర్ రెడ్డిని చేవేళ్లలో ఆల్రెడీ పరిచయం చేసిండు. కరెక్ట్. సునీతా మహేందర్ రెడ్డి ఈడ పోటీ చేస్తుంది అనేటటువంటి రీతిలో పరిచయం చేసి ఆడికే లట్టుకుని పట్టుకొచ్చి ఈటల రాజేందర్ పైన నిలిచోబెడుతుంది. ఇది అర్థమైతలేదు. ఇక్కడ ఒకటి చేవేల్లో నిలబెడితే అవుట్ రేట్ ఓడిపోతుందని తెలుసు ఆయన. రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ మల్కాజ్గిరి సెగ్మెంట్ కి సంబంధించి చాలా మంది పాత కాంగ్రెస్ లీడర్లు, పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, కేవలం సునీత అనేటువంటి పేరు తీసేది, పట్నం మహేందర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ విధంగా తొక్కిండు, అన్యాయం చేసిండు, ఆగం చేసిండు అనేటువంటిది కూడా అందరికి తెలుసు. పట్నం మహేందర్ రెడ్డి. సో ఈ పట్నం మహేందర్ ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ.
ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి భార్య. ఇప్పుడు జనాల్లో మల్కాజ్గిరిలో ఉన్నటువంటి మెయిన్ భయం ఏంటంటే పొరపాటున సునీత మహేందర్ రెడ్డి గెలిస్తే సునీత పేరు చెప్పుకొని మహేందర్ రెడ్డి మొత్తం ఆగమాగం చేస్తాడు మల్కాజ్గిరిని అనేటువంటి భయం కూడా. ఇంకో భయం ఏంది, టిఆర్ఎస్ లోనేమో భర్త, కాంగ్రెస్ లోనేమో భార్య. లే మహేందర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయింది కదా ఆల్రెడీ. జనరల్ గా ఆయన అట్లా ఈయన ఇట్లా, మరి ఎవరు ఏం చేయాలి, ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? లట్టుకున్న పార్టీ టికెట్ ఇచ్చుడుతో ఎందుకు ఇళ్ళకి వచ్చారు అనేటటువంటి అదో టెన్షన్. కరెక్ట్. మీరు చూడు, సునీతా మహేందర్ రెడ్డి ఇక్కడికి వచ్చుడుతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బచాయిస్తలేరట. మాతోని కాదు, మేము చేయలేం సార్, లట్టుకుని ఇళ్ళకి వచ్చిన టికెట్ ఇస్తున్నాం, మరి పాతోళ్ళు ఏం కావాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మీరు చూడు, కాంగ్రెస్ పార్టీలో పార్టీ మారేటువంటి టికెట్ వెంటనే వస్తుంది. అదేందో అర్థం కాదు, మారుడే ఆలస్యం, కథం ఇచ్చుడే. ఇక లాస్ట్ ఆప్షన్ ఇక రాగిడి లక్ష్మారెడ్డి. ఈయన గురించి ఒక్క నిమిషం మాట్లాడితే, మనం పైన చూసుకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా రాగిడి లక్ష్మారెడ్డికి సపోర్ట్ చేస్తలేరు. ఒక్క ఎమ్మెల్యే కూడా. ఆఖరికి కుత్బుల్లాపూర్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ, ఆ పక్కన మేడ్చల్ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు సపోర్ట్ చేస్తలేడు రాగిడి లక్ష్మారెడ్డికి. ఇది అయిన పరిస్థితి. ఈడ చూసుకుంటే అవుట్ రేటు ఈటెల రాజేందర్. మల్కాజ్గిరిలో వేరే ఆప్షన్ లేదు, ఈటెల రాజేందర్ తప్ప వేరే గెలిచేటటువంటి వ్యక్తి లేదు.